హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు నాగార్జున ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. నాగార్జున ఎపిసోడ్ కంటే ముందు నాకైతే ఎపిసోడ్లో కొంచెం రోహిణి ఓవర్ యాక్షన్ చేసిందని అయితే నాకు అనిపించింది. అలాగే గ్రూప్ గేమ్ అంటే ఇక్కడ కూడా మరొకసారి ఇదే ర్యాట్ టీమ్ ప్రూవ్ చేశారని అయితే నాకు అనిపించింది. అలాగే నాగార్జున అయితే మన అవినాష్ నార్మల్గానే అవినాష్ని పైకెత్తేస్తారు. అలాంటిది ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ఇంకా ఎత్తేసి సెలబ్రేషన్స్ కూడా చేసి అవినాష్ని పొగడడం, ఇవంతా ఏంటంటే మనకి బిగ్ బాస్ మన అవినాష్కి ఎంత బయాస్గా ఉన్నాడు అనేది మనకి ఇంకొకసారి అయితే నిరూపించారు. అలాగే అవినాష్ ఆ సుడోకో గేమ్లో అంటే ప్రతి ఒక్కరి పాయింట్లు చేస్తున్నాడు కదా, అలాగే ఇక్కడ ఎలాగో ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా గేమ్స్ ఏం ఆడదు. అలాంటప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఆ సుడోకో గేమ్ ఎక్కడైతే హింట్ ఇచ్చాడో అది ఎందుకు ఇక్కడ చెప్పలేదు అని, ఎందుకు అడగలేదు, ఎందుకు ప్రూఫ్ చూపించలేదు? ప్రేరణ అక్కడ అంత చిన్న మిస్టేక్ చేస్తే దాన్ని ఎత్తి చూపించాడు. అంటే నేను దాన్ని కరెక్ట్ అని చెప్పట్ల, అది కూడా తప్పే. కానీ ఆ పాయింట్ని చూపించినప్పుడు ఇక్కడ మన అవినాష్ పాయింట్ ఎందుకు తీసుకురాలేదు అని అయితే నాకు అనిపించింది. ఇంక దాని తర్వాత గౌతమ్కి మరియు తేజకి వీళ్ళిద్దరి మధ్య సంభాషణ, గౌతమ్ గుట్టు రట్టు చేసిన తేజ. అలాగే ప్రేరణ నిజంగానే తప్పు చేసిందా, అలాగే ప్రేరణ తప్పు చేసిందా, లేకపోతే ఆ టైంలో గేమ్కి సంచాలకుగా చేసిన వితిక అండ్ పునర్నవి వీళ్ళు తప్పు చేశారు. సో ఈ విషయాలు అయితే మనం ఎప్పుడైతే మాట్లాడుకుందాం. ముందుగా అయితే నాగార్జున రావంగానే మనకి ఎలాగో తెలిసిందే ఫ్రైడే ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఆ ఫ్రైడే ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే దాంట్లో మ్యాటర్ ఏమీ లేదు, ఒక 2 పాయింట్లు మాత్రమే నాకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. మెగా చీఫ్ ఎప్పుడైతే ఎండ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ అంతా తిరిగి ఆ మెగా చీఫ్ బ్యాండ్ని మన రూమ్లో అయితే పెట్టేయమంటాడు. అప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టుగా నాకైతే అనిపించింది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడ హౌస్ అందరికీ చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ అవినాష్కి మరియు తేజకి సపరేట్గా వచ్చి మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పినప్పుడు నాకు కొంచెం గ్రూపిజం అనిపించింది. అంటే ఇక్కడ ఇంకెవరూ హెల్ప్ చేయలేదు కదా, నిఖిల్ హెల్ప్ చేశాడు కదా, నిఖిల్కి ఎందుకు చెప్పలేదు? సో ఇది నా పాయింట్. నిఖిల్ కదా మేము ఫస్ట్ హెల్ప్ చేసింది, ఫస్ట్ సపోర్ట్ చేసింది నిఖిల్. సో నిఖిల్ చేశాడు కానీ నిఖిల్కి ఏం చెప్పలేదు. అలాగే మిగతా కొంతమంది హౌస్ మేట్స్ కూడా రోహిణికి సపోర్ట్ చేశారు ఆ టైంలో. సో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? సో దిస్ ఈజ్ కాల్డ్, మన తేజ చెప్పినట్టు దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ గేమ్ అని అన్నట్టుగా. సో నాకు కూడా సేమ్ అలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక దాని తర్వాత ఫ్రైడే ఎపిసోడ్ అవ్వగానే మన నాగార్జున గారు వచ్చి అవినాష్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పడం నాకెందుకో బిగ్ బాస్ ముద్దు పెట్టా అని ఇప్పుడు క్లియర్గా రుజువైనట్టుగా అయితే తెలిసింది. ఎందుకంటే అవినాష్ని మామూలుగానే పొగిడేస్తుంటాడు ప్రతి ఎపిసోడ్లో. ఎప్పుడైనా ఏదైనా చిన్న కామెడీ కావాలంటే అవినాష్ రా, అవినాష్ పో అని చెప్పని ప్రతిసారి అవినాష్ పేరు తీసుకురావడం బాగా. అంటే ఇక్కడ చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోగొడతాం అనుకుంటారేమో. బట్ టు బి ఫ్రాంక్, బిగ్ బాస్ సీజన్ 8 ఇంత మాత్రం లేచింది అంటే బికాస్ ఆఫ్ కామెడీ. అది కూడా అవినాష్, తేజ, రోహిణి వీళ్ళ ముగ్గురు వల్ల కొంచెం పైకి లేచిందని ఖచ్చితంగా మనమైతే చెప్పుకోవాలి. సో అందుకని ఆ పాయింట్ ఓకే. కానీ గత 2-3 వీక్స్ నుంచి కొంచెం టఫ్ కాంపిటీషన్గా అయినప్పుడు ఇంకా కూడా కామెడీని ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అనేది నా పాయింట్. సో ఇక్కడ ఫస్ట్ ఫైనలిస్ట్ కంగ్రాచులేషన్స్, మరి ఇంకా అవినాష్ చెప్పుకుంటాడు అంటే ఈ విధంగా జరిగిందని. అప్పుడు ప్రీవియస్ సీజన్లో వచ్చి 13th ఎపిసోడ్ వరకు ఉన్నాను, అప్పుడు వెళ్ళాను. సో అలాగే ఈసారి ఖచ్చితంగా టాప్ 5లో ఉండాలి అనే గేమ్ అయితే ఆడాను. అందుకే సో ఫైనల్గా నాకు రిజల్ట్ అయితే టాప్ 5లో అయితే వచ్చింది. సో హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి అయితే ఈ హ్యాపీనెస్లో మన బిగ్ బాస్
ఆ టైంలో కూడా కామెడీ. ఇంకా బిగ్ బాస్ అయితే స్వీట్స్ పంపిస్తాడు, అదే గులాబ్ జామ్ పంపించినప్పుడు తింటారు. సో వాడికైతే అయిపోద్ది. ఇక్కడ బ్లాక్ టికెట్ అండ్ గోల్డెన్ టికెట్ అని ఒక చిన్న టాస్క్ అయితే పెడతాడు. సో ఇక్కడ మనకి యాజ్ యూజువల్గా తెలిసిందే, గోల్డెన్ టికెట్ ఎవరికి ఇస్తారు, అక్కడ ఇచ్చేది నిఖిల్కి ఒకటి, దాని తర్వాత గౌతమ్కి ఒకటి, దాని తర్వాత రోహిణికి ఒకటి. అఫ్ కోర్స్ అవినాష్ అయితే దాంట్లో లేడు కాబట్టి అవినాష్కి యాజ్ యూజువల్గా గోల్డెన్ టికెట్. సో వీళ్ళ ముగ్గురు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురు టాప్ వేలోకి వెళ్తారా? ఇక్కడ నెక్స్ట్ వీక్ ఎనీవే ప్రతి ఒక్కరు నామినేషన్లోకి వస్తారు. అంటే ఈరోజు ఎలాగూ మేబీ పృథ్వీ ఎలిమినేట్ అవ్వచ్చు, పృథ్వీ కానీ విష్ణు కానీ 99% పృథ్వీనే ఎలిమినేట్ అవుతాడు. సో మిగతా అందరూ నామినేషన్లోకి అయితే వస్తారు. వచ్చినప్పుడు 99% రోహిణి కానీ, మన విష్ణుప్రియ కానీ, లేదంటే ప్రేరణ కానీ, వీళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. సో రిమైనింగ్ 6 మెంబర్స్ ఈజ్ గోయింగ్ టు టాప్ 5. ఇదైతే నాకు అనిపించింది. అలాగే బ్లాక్ టికెట్ ఇచ్చిన వాళ్ళలో ఎవరిది ప్యూర్ బ్లాక్ టికెట్, ఎవరిది కన్ఫామ్గా వీళ్ళకి బ్లాక్ టికెట్ ఇస్తే ఇవ్వాల్సిందే అని అనుకున్న పేరు ఏంటంటే తేజ. మిగతా వాళ్ళు రీజన్స్ అనేది ఇప్పుడు విష్ణుప్రియకి ఇచ్చారు. విష్ణుప్రియకి ఇచ్చి నువ్వు అంటే పర్సనాలిటీ, ఇది మన తేజ చెప్తానమాట, విష్ణుకి ఇచ్చి గేమ్ వైజ్గా లేదంటే పర్సనాలిటీ, నువ్వు గేమ్లోనే కాదు హౌస్లో కూడా చూపించాలా, ఈ టైప్లో రీజన్స్ అనేవి చెప్తారన్నమాట. ఇంకా ప్రేరణకైతే మాటలు వదిలేస్తున్నావు అనే పాయింట్. ఇంకా పృథ్వీకి అయితే అగ్రెసివ్, నువ్వు గేమ్లో ఛాన్స్ ఇచ్చినా కానీ రావట్లేదు అని. సో ఈ టైప్లో కొంచెం చెప్పాలంటే కొంచెం చెప్పినట్టుగా ఏదో ఇంక చెప్పాలి అని చెప్పినట్టుగా అయితే నాకు అనిపించింది. బ్లాక్ టికెట్ ఈజ్ ప్యూర్లీ గోస్ టు తేజ యాజ్ యూజువల్గా ఈ వీక్ పెర్ఫార్మెన్స్ బట్టి. అలాగే ప్రేరణ కూడా వ్యాలిడ్. ప్రేరణకి ఎందుకు వ్యాలిడ్ అంటారా? ఇక్కడ సంచాలక్స్ వాళ్ళు బయట నుంచి వచ్చి గేమ్ పెట్టి అంతా చేసిపోయినప్పుడు వాళ్ళని గౌరవించాలి. ఎనీవే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు గేమ్ ఎలా చేశారు ఏంటి అనే దాని గురించి వదిలేస్తే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. సో అందుకని ప్రేరణ కూడా వ్యాలిడ్. సో నేను అనుకోవడం బ్లాక్ టికెట్ ఈజ్ డిజర్వ్ ఫర్ తేజ అండ్ ప్రేరణ. ఇక్కడ వరకైతే మనం ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నబీల్ని తీసుకొచ్చి చిన్న పాయింట్ ఏది ఆ సుడోకు గేమ్లో అది ఏది చేశారని చెప్పి నబీల్ని, ఇంకా గౌతమ్ వచ్చి ప్రేరణని, ఎందుకంటే నువ్వు ఆ టాస్క్ అయిపోయిన తర్వాత సంచాలకుతో అలా బిహేవ్ చేసినందుకు అని చెప్పి ఒక పాయింట్, చిన్న పాయింట్లే అంతే. సో ఆడికైతే అయిపోద్ది. మిగతా ఇప్పుడు మన నాగార్జున గారి అనౌన్స్ చేస్తాడు ఏమని, గౌతమ్ ఈజ్ రిజర్వ్ ఫర్ బ్లాక్ టికెట్, గోల్డెన్ టికెట్, అండ్ ఆల్సో నిఖిల్ ఈజ్ రిజర్వ్ ఫర్ గోల్డెన్ టికెట్, అండ్ ఆల్సో ఫైనల్ రోహిణి. ఈ పేరు చెప్పగానే షాక్ అయ్యాను. ఎందుకంటే ఈ వీక్లో పెద్ద పెర్ఫార్మెన్స్ ఏం చేయలేదు కదా, గోల్డెన్ టికెట్ ఎందుకు ఇచ్చినారు అబ్బా రోహిణికి, ఇంకెవరికైనా ఇచ్చు కదా అని అనుకున్నా. నబీల్కి కానీ పృథ్వీకి కానీ గోల్డెన్ టికెట్ ఇచ్చి ఉంటే. సో నా ఐడియాలజీ కరెక్ట్ అయిపోయింది. ఒక్క ప్లేస్ కోసం ఫైట్ జరిగేది. ఇప్పుడు ఏంటి 5th ప్లేస్ కోసం. సో ఆ 5th ప్లేస్ ఎవరిది, రోహిణియా, విష్ణునా, ప్రేరణనా, ఇంకా మిగతా వాళ్ళు, ఇలా నా ప్లానింగ్ ఉండేది. కానీ ఇక్కడ రోహిణికి గోల్డెన్ టికెట్ ఇది ఇవ్వడంలో నాకైతే కరెక్ట్ వాల్యూ అనిపించలేదు. ఇది నా పాయింట్. ఇంకా దాని తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇష్యూస్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చి తేజ ఇష్యూ ఒకటి మాట్లాడుకుందాం. తేజ వర్సెస్ గౌతమ్. ఇక్కడ తేజ అనవసరంగా ఆ పాయింట్ని గౌతమ్ ముందు తీసుకురావడం తప్పని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ నిన్ను కంటెండర్గా టికెట్ టు ఫినాలే
ఎక్కి కంటెండర్స్ కాదు, టికెట్ టు ఫినాలే కంటెండర్ కానీ సెలెక్ట్ చేసినప్పుడు నువ్వు ఇంకా పాయింట్ వదిలేసిన వస్తుంది. ఇప్పుడు తేజ చెప్పినట్టుగా ఆ పాయింట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే గత 7 వీక్స్ అంటే 7 వీక్స్ అవుతుంది, గత 7 వీక్స్ మరియు లాస్ట్ సీజన్లో కూడా గమనించాడనమాట తేజ. ఏంటంటే నేను సోలో గేమ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా ఇన్ ద సెన్స్ ఫ్రెండ్స్ని, ఇప్పుడు తేజ ఒక ఫ్రెండ్, అలాంటప్పుడు తేజని సెలెక్ట్ చేస్తే బయట ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు గ్రూపిజం అని అనుకుంటారు. అంటే ఈ టైప్లో మెంటాలిటీ. సో అది యాజువల్గా కరెక్ట్ అని నాకు అనిపించింది. మరి తేజ చెప్పిన పాయింట్ కరెక్టే కదా అని అనిపించింది. కానీ ఆ పాయింట్ ఇక్కడ చెప్పుంటే బాగుంటుంది. అంటే అక్కడ ఊరుకునే ఆ మాట అనకుండా ఇక్కడికి వచ్చి ఆ పాయింట్ జస్ట్ రైస్ చేస్తుంటే, నేను గౌతమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా, నేను తనని చాలా రోజుల చూస్తున్నాను. సో తను ఏంటంటే సోలో గేమ్ అంటూనే, అంటే సోలో గేమ్గా ఆడాలి, సోలోగా ఉండాలి అని ఎప్పుడైతే ఎవరికైతే గొడవ జరిగినా లేకపోతే ఆపోజిట్ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, వాళ్ళకే ఇస్తాడు బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అని చెప్పి ఒక పెద్ద బండేసరిగా నాకు అనిపించింది. సో ఇప్పుడు గౌతమ్కి అది ఎంతవరకు ప్లస్ అవ్వద్ది, ఎంతవరకు ఎఫెక్ట్ అవ్వద్ది అనే దాని గురించి మనం నెక్స్ట్ వీక్ ఓటింగ్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇంకా దాని తర్వాత ఒక ఇష్యూ అయిపోయింది. సో ఇంకా దాని తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటి, ప్రేరణ అది చేయడం తప్పు. ఇక్కడ సంచాలకులే కరెక్ట్గా రూల్స్ పెట్టినప్పుడు ఈ పాయింట్ ప్రేరణ సైడ్ నుంచి తప్పు కాదని నాకు అనిపించింది. బట్ ఎనీవే బై ది ఎండ్ ఆఫ్ ద డే మనం సంచాలక్ నిర్ణయాన్ని గౌరవించి అప్పుడు అంటే ప్రేరణ ఎలా ఉంటుందంటే తన మాట తీరు, వాళ్ళ హస్బెండ్ వచ్చి కూడా చెప్పాడు, వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పినా సరే తను మారకుండా తన మాట తీరు, తన టోన్, చెప్పే టోన్, ఇలా ఒకరు ఎవరైనా ఎలిమినేట్ చేస్తే దాన్ని తీసుకోలేక వాళ్ళని అంటే గౌరవించకపోవడం, ఇవన్నీ అన్నప్పుడు హౌస్లో ఒకరిని గౌరవించలేదంటే ఓకే ఫైన్, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళని గౌరవించలేదంటే బయట ఆడియన్స్ ఏదిరా ప్రేరణ ఇంత యాటిట్యూడు అని అనుకుంటారు. సో అది అనుకోకుండా ఉండాలంటే ప్రేరణ కొంచెం తగ్గి జాగ్రత్తగా మాట్లాడాలి అని అయితే నాకు అనిపించింది. ఇక్కడ ప్యూర్గా సంచాలక్ డెసిషన్ ఏంటి, అక్కడ గౌతమ్ 4th, ప్రేరణ 3rd అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రేరణని తీసేయడం ఎంతవరకు వ్యాలిడ్ అనిపించిందో నాకైతే వ్యాలిడ్ అనిపించలేదు. అదే అక్కడ ప్రేరణ 4th పెట్టుంటే సరేలేదా 4th పెట్టారు కాబట్టి 4th బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు, బ్లాక్ స్టార్ ఇచ్చారు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ థర్డ్ పెట్టి బ్లాక్ స్టార్ ఇవ్వడం ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. అంటే వాళ్ళు కూడా బ్యాక్ అండ్ గేమ్ ఆడారేమో అని నాకైతే అనిపించింది అది. సో ఇక్కడ ప్యూర్గా సంచాలక మిస్టేక్, ప్రేరణ అయితే కాదు అని నాకు అనిపించింది. ఇంకా దాని తర్వాత మన అవినాష్ది. సో మనం ముందుగా చెప్పాం కదా, అవినాష్ వచ్చి బిగ్ బాస్ ముద్దు బిడ్డ, అందుకని ఏం తప్పు చేసినా సరే అది కామెడీతోనే కవర్ చేయాలి అని చెప్పి అనుకుంటాం కదా. సో అలానే ఇక్కడ జరిగింది. నేను బాగా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అనమాట. సో ఆ పాయింట్ తేజ పాయింట్ చెప్తాడేమో కానీ చెప్పల. అక్కడ ఎవరైతే లైవ్ ఎపిసోడ్స్ చూసుంటారో వాళ్ళు కామెంట్ చేయండి. తేజ అవినాష్కి సూడోకో గేమ్ దాంట్లో హింట్ ఇచ్చాడా ఇవ్వలేదా, క్లియర్గా చూపించాడు. అదైతే నేను 100% చెప్తాను. అది నేను నా రివ్యూలో కూడా నా థంబ్నెయిల్లో దాన్ని పెట్టాను ఇది. సో ఇక్కడ ప్యూర్గా బిగ్ బాస్ అయితే బయాస్డ్ అని అయితే మరొకసారి రుజువైంది. ఇంకా అంతే, ఇంకా పాయింట్స్ ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్స్. సో అవినాష్ అయితే బాగానే కాపాడుతున్నాడు మన బిగ్ బాస్. ఇంకా తర్వాత ఇంకొక టాస్క్ ఏంటంటే అర్హత. ఈ అర్హత టాస్క్లో ఎవరు దమ్మున్న ప్లేయర్, ఎవరు దుమ్ముతో కొట్టుకుపోయే ప్లేయర్, రీజన్స్ ఏం లేదు. ఎవరు దమ్మున్నోళ్ళు, ఎవరు దుమ్ము కొట్టుకుపోయేవాళ్ళు
చెప్పాలి. సో ఒక్కొక్కరు ప్లేస్. ఫస్ట్ నబీల్ వస్తే అఫ్కోర్స్ నిఖిల్కి ఇచ్చాడు అనమాట. ఇంకా దుమ్ము కొట్టుకోపోయే ప్లేయరు తేజ. ఎందుకంటే ఆటలు సరిగా ఆడలేదు, పెర్ఫార్మెన్స్ చేయలేదు, అది ఎక్స్పెక్టెడ్, నబీల్ నుంచి ఎక్స్పెక్టెడ్. రోహిణి వచ్చి గౌతమ్ వచ్చి దమ్మున్న ప్లేయర్ అంట. సో ఓకే, ఇది కూడా ఎక్స్పెక్ట్. రోహిణి ఎలాగో నిఖిల్కి కానీ వాళ్ళ టీంలో నబీలు వీళ్ళకి ఎవరికి ఇవ్వదు. సో అందుకనే గౌతమ్కి ఇచ్చింది. ఇక్కడ అవినాష్ ఎందుకు ఇవ్వలేదు అంటే అవినాష్ ఆల్రెడీ ఆటలో లేడు కాబట్టి అవినాష్కి ఇవ్వాలి. సో తర్వాత తీసుకొచ్చి వేసారనమాట. సరే ఇంక మళ్ళీ గౌతమ్ ఫీల్ అవుతాడు అని చెప్పి తీల. సో మనకి ఇక్కడే అర్థమైపోతుంది క్లియర్గా, నిఖిల్ వేస్తారు వినరని. సో దాని తర్వాత రోహిణి వచ్చి మన గౌతమ్కి దమ్ము, ప్రేరణకి దుమ్ము. ఎందుకంటే ఫస్ట్ ఆటలు అనింది, అదనింది, ఇదనింది, తర్వాత లాస్ట్లో ఫైనల్గా మాట్లాడటం కంట్రోల్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే అదే నెగిటివ్ కాబట్టి ఆ నెగిటివ్నే ఫోకస్ చేస్తాం. అది ఇంకా దాని తర్వాత తేజ వచ్చి అఫ్కోర్స్ వాళ్ళకి తెచ్చుకోడు కాబట్టి అవినాష్కి ఇచ్చాడు అనమాట. ఇప్పుడు అవినాష్కి ఇచ్చాడు. అవినాష్ ఒకవేళ ఆటలో లేకపోయింటే మనం గౌతమ్కి ఇచ్చాడు, అంతేగాని వీళ్ళకి ఇచ్చేవాడు మాత్రం కాదు. దాని తర్వాత విష్ణుప్రియ ఇక్కడ చెప్తారనమాట ఏంటి, పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ వైజ్. సో ఈ రెండు నువ్వు చూపించాలి బిగ్ బాస్ హౌస్లో అనుకుంటున్నావు. ఐఎమ్ రెస్పెక్టింగ్ దట్, బట్ నువ్వు ఆటల్లో అవి చూపించట్లేదు, అంటే ఆటల్లో అలా జెన్యున్గా క్లియర్గా ఉండట్లేదు అనేది చెప్తాడు తేజ. ఆయన థింకింగ్కి, ఆయన పెద్ద బ్రెయిన్కి మనం ఒక జోహారు అది. సో దాని తర్వాత పృథ్వీ వచ్చి అఫ్కోర్స్ తన టీమ్మేట్ నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్ తర్వాత తేజ వచ్చి దుమ్ము కొట్టుకోపోయే ప్లేయర్. సో ఏంటంటే ఆటలు అంతే. నెక్స్ట్ గౌతమ్ వస్తాడు. గౌతమ్ వచ్చి రోహిణికి ఇస్తాడు అనమాట, దమ్మున్న ప్లేయర్. అలాగే దుమ్ము కొట్టుకోపోయే ప్లేయర్ ప్రేరణ. సేమ్ మాటలు ఈజీగా వదిలేస్తున్నావు, ఆ మాటలు మార్చుకోవాలి. ఇంక దాని తర్వాత వచ్చి అవినాష్ వచ్చి నబీల్ వచ్చి దమ్మున్న ప్లేయర్. సో ఇక్కడ అవినాష్ని మెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సరే నబీల్ మీద ఒక ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నాడు. బయట ఉన్నప్పుడు చూపించాడు, అలాగే హౌస్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చూపించాడు అనమాట. సో అక్కడ గుడ్డ అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ రోహిణికి ఇవ్వకుండా నబీల్కి ఇచ్చాడు. సో గ్రేట్. తర్వాత దుమ్ము కొట్టుకోపోయే ప్లేయర్ వచ్చి పృథ్వీ వచ్చి కొంచెం నామినేషన్స్లో మధ్యలో మాట్లాడతాడు, అంటే ఈ టైప్లో వేసాడు, అంటే గేమ్ ఆడేటప్పుడు ఫౌల్ గేమ్స్. సో ఈ టైప్లో ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. ఇంక దాని తర్వాత విష్ణు వచ్చి నిఖిల్ ఈజ్ ది హై పర్సన్, అంటే దమ్మున్న ప్లేయరు. తర్వాత తేజ వచ్చి దుమ్ము కొట్టుకోపోయే ప్లేయరు. ఇక్కడ మన విష్ణుప్రియ చెప్పేది ఇంటరాక్షన్ సరిగా లేదు, వీళ్ళతోనే ఉన్నాడు అని చెప్పేది చెప్తుంది. సో ప్రతి ఒక్క అందరూ చెప్పినట్టు ఆటలు ఇప్పుడు గివ్ అప్ ఇస్తున్నాడు, ఇక్కడ ఆట సరిగా ఆడట్లేదు అని చెప్పని ఇవ్వలేదు. మనం ఈ పాయింట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, గౌతమ్కి తేజకి మధ్య ఇష్యూ. దాని తర్వాత ప్రేరణ వచ్చైతే నబీల్ అండ్ తేజ. నబీల్కి ప్రేరణ ఇవ్వడానికి కారణం వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, సో అందుకైతే ఇచ్చింది. దాని తర్వాత తేజ వచ్చి దుమ్ము కొట్టుకోపోయే ప్లేయరు. ఇంకా లాస్ట్ నిఖిల్ వచ్చి నబీల్ దమ్మున్న ప్లేయరు, అలాగే తేజ దుమ్ము కొట్టుకోపోయే ప్లేయరు. ఇక్కడే దుమ్ము కొట్టుకోపోయాడు, ఏడేమో ఎలిమినేట్ అయిపోయాడు. అదనమాట లెక్క. ఫైనల్లీ తేజ ఎలిమినేట్ అయిన తర్వాత తేజ జర్నీ చూపించాడు. ఎక్స్ట్రాడినరీ. ఇది మీరు అంటే తేజ గేమ్ చెడిపోయింది లాస్ట్ ఒక 8 to 9 days నుంచి. అంటే ఊరికనే గొడవలు, అంటే కావాలనే, అంటే అది ఎట్లా ఉందంటే కావాలనే గొడవ పెట్టుకుంటున్నాడు, కావాలనే ఆర్గ్యూ చేస్తున్నాడు. కొన్ని మిస్టేక్స్ జరిగిపోయాయి అనమాట. ఇక్కడ చిన్నవే. ఇప్పుడు అక్కడ ఎగ్ టాస్క్ వేసి వేసేసాడు. సో అలా ఒక మిస్టేక్ జరిగింది, కానీ ఆ మిస్టేక్ అనేది తర్వాత ఎఫెక్ట్ అయింది. అలాగే ఇప్పుడు ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ ఉన్నాయి కదా, వాటిలో కూడా ఎఫెక్ట్ అయింది. ఈ ఎఫెక్ట్ అవడం వల్లనే ఈ కొన్ని చిన్న పాయింట్స్ అది ఈ వీక్ బాగా ఎఫెక్ట్ అయింది. వీటి వల్లనే
మన తేజ అనేవాడు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రీవియస్గా చూస్తే తేజ కామెడీ కానీ తేజ గేమ్ ఆడే విధానం కానీ ఎక్స్ట్రాడినరీ అనిపించింది, ఎక్స్ట్రాడినరీ. సో అసలు బిగ్ బాస్ సీజన్ 8 లేవడానికి కారణం కూడా వీళ్ళే అని నేను ముందు కూడా చెప్పాను, ఎప్పుడు నుంచో కూడా చెప్పాను. సో కానీ ఇప్పుడు ఇలా ఉండకూడదు. ఇప్పుడు ఏంటంటే కామెడీ ట్రాక్ ఓవర్, ఇప్పుడంతా ఫినాలే ఎలా ఉండాలో అలా పోటీ పడాలి, అలా ఆడాలి. సో ఇక్కడ అవినాష్ అంత కాన్సన్ట్రేట్ చేసి అది పెట్టాడు కాబట్టి ఫైనలిస్ట్ అయ్యాడు. సో దానికి మనం అప్రిషియేట్ చేయాలి. కానీ బిగ్ బాస్ అంత బయాస్డ్గా ఇప్పుడు అయిపోయాడు కదా, నెక్స్ట్ వీక్ తనకి ఏమి టాస్క్లు ఉన్నావు, తను ఇప్పుడు చెప్పినా కానీ తను ఓట్లు వేయరని ఇలాంటివన్నీ ఉండవు. ఆ పాయింట్ చెప్పి కామెడీగా చెప్పచ్చు, అంటే జనాభాకి క్లారిటీ వస్తుంది, అసలు తేజ చెప్పాడా లేదా అని వస్తుంది. కానీ అక్కడ వచ్చి అంత దూరం చెప్పేదాకా వచ్చి ఇది ప్రాంక్, నువ్వేనా ప్రాంక్ చేసేది, మేము చేయమా అని చెప్పడం, ఈ టైప్లో కొంచెం మన బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కొంచెం ఆడుకున్నట్టుగా అయితే అనిపించింది నాకు. ఇంకా ఫైనల్గా తేజ అయితే అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పడం, వాళ్ళ నెగిటివ్స్ చెప్పి ప్రేరణ నువ్వు కొంచెం మాట తీరు మార్చుకో, లేదంటే నువ్వు నా ప్లేస్లో ఉంటావు అని చెప్పడం సూపర్గా అనిపించింది. ఇంకా దాని తర్వాత వచ్చి ఎలిమినేట్ అయిన తర్వాత తెలిసిందే కానీ జర్నీ చూపిస్తారు. జర్నీ చూపించిన తర్వాత ఒక బోర్డు ఒకటి తీసుకొస్తారు. ఆ బోర్డు మీద ఇతను మన టేస్టీ తేజ కాబట్టి సపరేట్గా రకరకాల కూరగాయలు పెట్టి ఫస్ట్ అవినాష్కి నేను ఉల్లి ఇస్తాను, నువ్వు గేమ్స్ బాగా ఆడుతున్నావు, అలాగే మాటలు కూడా చాలా పవర్ఫుల్గా అలానే ఉండాలి అన్నట్టుగా అయితే ఉల్లిగడ్డ అయితే ఇస్తాడు. అలాగే రోహిణికి వచ్చి ఉల్లగడ్డ పొటాటో, అంటే మన అవినాష్కి వచ్చి ఎర్రగడ్డ, మన రోహిణికి వచ్చి ఉల్లగడ్డ. సో ఉల్లగడ్డ ఇస్తూ నువ్వు టాప్ 5లో ఉండాలి, బాగా గేమ్ ఆడు అని చెప్తాడు, అంటే వాళ్ళకే కాబట్టి. ఇంకా విష్ణు వచ్చి కాకరకాయ, ఆల్రెడీ చెప్పాడు కదా క్యారెక్టరు, ఏదో పర్సనాలిటీ, ఇటు వచ్చి నువ్వు హౌస్లో కూడా చూపించు, బాగా గేమ్స్లో అన్నింటిలో చూపించు అని చెప్తాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే అది కాకరకాయ కదా, ఆ కాకరకాయ చేదు బాడీలో కూడా విష్ణు ప్రేమ కూడా చేదు అని చెప్తారు. ఇంక తర్వాత వచ్చి ప్రేరణ వచ్చి బెండకాయ, మాట పొదునుగా ఉండాలి, మాట కరెక్ట్గా మాట్లాడాలి అని అయితే ఇస్తాడు. అలాగే పృథ్వీకి వచ్చి పచ్చిమిర్చి ఇచ్చి దానికి గివప్ ఇచ్చాడు, గివప్ ఇస్తున్నావు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఫేస్ చెయ్యి అని అయితే చెప్తాడు. ఇంకా బాగా ఆడుతాడు గేమ్స్. తర్వాత గౌతమ్ క్యాబేజీ. సో ఇక్కడ తేజ అయిపోయిందంటే గౌతమ్ టాప్ 2. సో మిగతా అందరూ బాగా ఆడుతున్నారు, ఆడి ప్రతి ఒక్కరూ గౌతమ్ని బీట్ చేయాలని చూడండి అని అయితే చెప్తాడు. ఇది కూడా మంచి గుడ్ పాయింట్ అని చెప్పాలి, అందరినీ ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం. దాని తర్వాత వచ్చి నబీల్ టొమాటో, ఇక్కడ నువ్వు ఆల్రెడీ టాప్ 5లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎంతైతే తోసుకుంటావో పైకి, సో అలా అంత నువ్వు పైకి వస్తావు అని అయితే నబీల్ చెప్తాడు. ఇంకా నిఖిల్ వచ్చి సొరకాయ అంట, కొంచెం ఎమోషన్ను అక్కడక్కడ ఎమోషన్ అవుతుంటాడు, ఆ ఎమోషన్ కానీ తగ్గించుకుంటే నువ్వు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతావు అని అయితే మన తేజ ఫైనల్గా తన మైండ్ సెట్తో తన క్లారిటీతో ఈ పాయింట్స్ అయితే ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇతను చెప్పిన విధానంలోనే మన నిఖిల్ క్లియర్గా విన్నర్ అని అయితే అనిపించేసింది. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో అయితే గౌతమ్ ఉన్నాడు అని ఇతని దృష్టిలో, తేజ దృష్టిలో ఉన్నాడని అయితే నాకు అనిపించింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి ఈరోజు పృథ్వీ అయితే ఎలిమినేట్ కాబోతున్నాడనే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే యూట్యూబ్లో కూడా చక్కర్లు కొడుతుంది. చూద్దాం ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ, ప్లీజ్, బాయ్.